అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. ఈరోజు మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. దానికన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేరుగా మనము రెసిపీలకి వెళ్ళిపోదామన్నమాట. చూస్తుంటేనే అర్థమవుతుంది. క్యారెట్ హల్వా అని చెప్పేసి ఇది చేయటము చాలా ఈజీ. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. లంచ్ బాక్స్లకి పిల్లలకి స్నాక్ లాగా కూడా ఈవినింగ్కి పంపించవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 కిలో క్యారెట్ని, ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని వాష్ చేసి ఇలా తురుము పట్టి పెట్టుకున్నానండి. మీరు మిక్సీలో కూడా చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ తురుము పట్టడం వల్లే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూస్తారు కదా, ఇప్పుడు ఒక బాణలు పెట్టి మందపాటి బాణల్ని స్టవ్ మీద పెట్టాను. అది వేడవుతుంది. వేడైనప్పుడు మనము ఇందులో క్యారెట్ వేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. 1 by 1 ఇంగ్రీడియంట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియోను స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఈ క్యారెట్ని బాణల్లో వేసిన తర్వాత ఇందులో 2 కప్పుల పాలు పోసుకోవాలన్నమాట. ఇవి కాచి చల్లార్చిన పాలండి, పచ్చిపాలు కాదు. క్యారెట్ మొత్తం బాగా ఉడకాలంటే 2 కప్పుల పాలు వేసుకోండి, లేదంటే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. దీన్ని సన్న మంట మీద చాలాసేపు ఉడికించాలి. చూసారు కదా, ఇలా మెత్తబడుతుంది. మొత్తం పాలనంతా ఈ హల్వా పీల్చేసుకుంటుందన్నమాట. పీల్చేసుకొని బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మాడిపోకుండా కలబెడుతూ మూత పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి, అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా ఉడికిపోయిందన్నమాట. మనం లాస్ట్లో కొంచెం మాత్రం వాటర్ మిగిలిన్నాయి. ఇప్పుడు ఇందులో మీరేం చేయాలంటే దాన్ని కూడా ఉడికే వరకు మూత పెట్టి ఉంచుకొని ఇందులో ఒక 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి కలిపేసి. ఇప్పుడు ఇంకా బాగా ఉడికిందనమాట. దీంట్లో మనము అలా పట్టుకొని చూస్తే పూర్తిగా ఉడికినట్టు అన్నమాట. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి. 2 కప్పులు లేదా 1 కప్పు, మీకు హల్వాని పట్టి క్యారెట్ని పట్టి. ఇవి 1/2 కిలో క్యారెట్కి నేను ప్రిపేర్ చేస్తున్న హల్వా. అలాగే మీరు కిలోకి అయితే ఇంకా ఎక్కువ చక్కెర యాడ్ చేసుకోవాలి, లేదు అంటే తక్కువ 1/2 కిలో క్యారెట్ కంటే ఇంకా 1/2 షుగరు తగ్గించుకోండి. మీరు స్వీట్ తినటాన్ని ఇష్టపడటాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని బాగా కలబెట్టి సన్న మంట మీద కలబెడుతూ ఉండాలండి. ఇది కొద్దిసేపటికి చక్కెర అంతా కరిగిపోయి మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని సన్నటి మంట మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా జ్యూసీగా కనిపిస్తుంది కదా, ఈ జ్యూసీగా పోయి బాగా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీ, ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు హల్వాని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా కొంచెం వాటర్గా కనిపిస్తుంది కదా, ఇది కూడా పూర్తిగా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా స్పూన్తో అన్నప్పుడు వాటర్ అనేవి బయటికి రాకుండా చూసుకోవాలండి. మెయిన్ అది అన్నమాట టిప్. ఇక్కడ బాగా కలబెడుతూ ఉండాలి. ఆ వాటర్ అంతా కూడా పోవాలన్నమాట. అది జ్యూసీగా, షుగర్ జ్యూసీగా ఉంటుంది, అలా లేకుండా డ్రైగా అయిపోవాలి మొత్తం. ఇది కలబెడుతూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి, ఇప్పుడు చూడండి వాటర్ అంతా పోయింది, ఎక్కడ జ్యూసీ అనేది చూడటానికి లేదన్నమాట. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇదే బాండీలో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. గీ ఎక్కువ తింటామనే వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి వేయించుకోవాలి.
ఇక్కడ నేను జీడిపప్పు, ద్రాక్ష వేయిస్తున్నాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు కిస్మిస్, కర్బూజా గింజలు, సారపప్పు, తర్వాత బాదం పప్పు మీకు ఏవి ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే బాగా సన్నగా దంచి పెట్టుకున్న ఇలాచీని యాడ్ చేస్తున్నానండి. ఇలాచీ అనేది ఫ్లేవర్ కోసం కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవరు బాగుంటుందన్నమాట. ఇప్పుడు బాగా కలబెట్టాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగేంత వరకు కలబెడుతూనే ఉండాలి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అన్న టార్గెట్ పెట్టుకున్నానండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్కి లైక్స్ ఇవ్వండి వీడియోలు మీకు నచ్చినట్లయితే. చూడండి ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి అన్నమాట. ఇందులో మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న హల్వా తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి వేసుకొని తినేయటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఏవైనా స్వీట్లు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళకి ఇలా చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తోటి ఈజీగా అని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.